టీవీ యాంకర్, యూట్యూబర్, తెలుగు హీరోయిన్ శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం హయాంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పాలనలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇతర ప్రతిపక్ష నేతలపై ఆమె బూతులతో స్వైర విహారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై ఇటీవల ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆ కేసుల వ్యవహారంలో ఆమెను ఆంధ్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీరెడ్డితో సహా పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దారుణంగా కామెంట్లు చేశారు. కుటుంబ సభ్యులను రేప్ చేస్తామని, అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వీడియోలు చేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వారిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే సోషల్ మీడియాలో తమపై బండబూతులతో విరుచుకుపడిన వారిపై కేసులు నమోదు చేస్తున్న సమయంలో శ్రీరెడ్డి ఒక వీడియోను రిలీజ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో తాము తప్పు చేశాము. చంద్రబాబు, పవన్, లోకేష్, అనితపై మేము దారుణమైన కామెంట్స్ చేశాము. అందుకు క్షమించండి. మేము ఇక ముందు ఎవరిని కామెంట్ చెయ్యం. ఆ వ్యవహారాన్ని పెద్ద మనసుతో ఆలోచించి అరెస్టులు ఆపాలని ఆమె సూచించారు. గత కొద్ది నెలలుగా ఏపీలో వైసీపీ సానుభూతిపరులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్గా తలదాచుకుంది. ఆమె లడాక్ ప్రాంతంలో ఉన్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత కొద్ది కాలంగా శ్రీరెడ్డి మౌనం వహించి సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజాగా ఏపీలో నమోదైన కేసుల వ్యవహారంలో శ్రీరెడ్డిని అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆమెను అనకాపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆమెను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ఎక్కడా వెల్లడించకపోవడంతో శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారా లేదా అనే విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజే శ్రీరెడ్డి అరెస్ట్ వార్త వెలుగులోకి వచ్చింది. శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారనే విషయంపై టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గత 5 ఏళ్లలో ఆమె తన వీడియోలతో చేసిన అరాచకంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.